హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము శ్రీనివాస్ అన్న దగ్గర ఉన్నాము. పెద్ద కంజర్ల విలేజ్, పటాన్చెరు నుంచి ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది రోడ్కి, మనకు అవుటర్ నుంచి. ఇక్కడ చూసుకున్నట్లయితే మార్నింగ్ లోడ్ వచ్చింది. 2 days అయింది అనుకుంటా లోడ్ వచ్చి. 2 days అయిందా? 2 days అయింది. సైవాల్ ఆవులు రావడం జరిగింది. అన్నకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఆవులలో. సైవాల్ కానీ, కాంకరేజ్ కానీ, గీర్ కానీ తెచ్చి అమ్ముతుంటారు ఇలాంటి ఆవులు. డీటెయిల్గా తెలుసుకుందాము, రేట్లు ఏ విధంగా ఉంటే ఏందనేది. నమస్కారం అన్న. నమస్తే అన్న. శ్రీనివాస్ అన్న, చాలా సంవత్సరాలుగా అయితే బిజినెస్ ఉన్నారు మీరు. అవునన్న. దగ్గర ఒక 6 సంవత్సరాలు అయిందా? 6 సంవత్సరాలు. ఓకే, 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలుగా 35,000 దొరికే ఆవు ఇప్పుడు 80,000 కూడా అయింది. గిర్రులు అయితే 1,00,000 కిందికి ఆవులు అయితే చాలా తక్కువ దొరుకుతున్నాయి. సైవల్ అయితే 80 పైన ఉంది. కాంక్రీట్ అయితే దొరుకుతూనే లేదు. ఈ విధంగా కావడానికి మెయిన్ రీజన్ ఏందన్న? పబ్లిక్ లో వీటి మీద బాగా ఆప్యాయత పెరిగిపోయింది. తెచ్చుకొని పెట్టుకుందాం అనే ఆప్యాయత పెరిగిపోయింది. దొరికేది మాత్రం అదే ఒక్కటే ఏరియాలో, గుజరాత్ లోనే కాంక్రీజ్ మన కచ్చిబుజ్ ఏరియాలోనే దొరుకుతాయి. గిర్ అయితే మనకు భావనగర్ ఏరియాలో దొరుకుతాయి. ఇంకా వేరే ఏరియాలో లేవు కాబట్టి అప్పుడు కొంతమంది మన హైదరాబాద్ నుంచి వెళ్ళి తెచ్చుకున్నాం. ఇప్పుడు ఇండియా మొత్తం యూట్యూబ్ వల్ల ఇండియా మొత్తం అక్కడికి వెళ్తున్నారు. దాని వల్ల అక్కడ తీయడం కూడా ఎక్కువ అయిపోయింది. ఆవులు రైతుల దగ్గర నుంచి చాలా వరకు లిఫ్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ దొరకడం కష్టం అయిపోయింది. ఇక్కడ మన రిక్వైర్మెంట్ కూడా పెరిగిపోతా ఉంది రోజు రోజు. దాని వల్ల మనకు అవసరానికి తగ్గట్టుగా అందుబాటులో లేకపోవడం వల్ల రేట్లు అనేటివి పెరుగుతున్నాయి. ఇది మెయిన్ రీజన్. ఇప్పుడు ఉన్న పాల రేటు కూడా టూ మచ్ గా పెరిగింది. ఆవులని తగ్గిపోతున్నాయి. దేశీయ ఆవుల మీద అందరికి ఇప్పుడు మక్కువ పెరగడం వల్ల దేశీయ ఆవు పాలు చాలా పిల్లలకు కానీ మనకు కానీ అన్ని వాటికి బెటర్ అని చెప్పినప్పుడు ఈ రైతులు కానీ ఫామ్ హౌస్లలో కానీ మన ఇంటి మందమైనా 1-2 ఆవులు పెట్టుకొని మనం పాలు తీసుకొని మన పాలు మనం తాగుదాం అనే ఇంటెన్షన్ మీద, సేమ్ టైం ఇంకోటి ఈ ఆవులతో ఏంటంటే మనకు గో ఆధారిత వ్యవసాయానికి కూడా ఇవి యూజ్ అవుతున్నాయి కాబట్టి 2-in-1 గా మనకు బెస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి రైతులు కూడా చాలా వరకు వీటి మీద ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే గిర్, సైవాల్, కాంక్రీజ్ కంపేర్ చేసుకుంటే మనకు గిర్కు కూడా చాలా మంది తెచ్చి పెట్టుకుంటున్నారు. కాంక్రీజ్ కూడా ఉంది, సైవాల్ కూడా ఉంది. మూడిట్లో బెస్ట్ బ్రీడ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు అవగాహన ఉంటే ఏదైనా పెట్టుకోవచ్చు. కొత్తగా సాహివాల్ గానీ రాటి గానీ పెట్టుకోమని చెప్తాను. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎందుకంటారా? అంటే గిర్రో ఆవు మంచిదే అయినప్పటికీ కానీ అది కొంచెం సెన్సిటివ్ ఉంటుంది మిగతా ఆవులతో కంపారిజన్ చేస్తే. దాన్ని కొంచెం దానికి ప్రైస్ కూడా చాలా హెవీగా ఉన్నది. దాని వల్ల దానికి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు మనం తెలుసుకోలేకపోతే ఏమైందంటే మనం తెలుసుకునే లోపే నష్టం అనేది జరిగిపోయే ఛాన్స్, సివియర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటది. అదే సాహివాల్, రాటి అయితే కొంచెం బండ జాతులు కాబట్టి ఇవి ఎలాంటి వాతావరణంలోనైనా కానీ మనకి ఈజీగా సర్వే అవుతాయి కాబట్టి కొంచెం రిస్క్ ఉండదు. కాంక్రీజ్ అంటే కొంచెం అది ఆవు మంచిదే, ఎండ వాతావరణం వాన వాతావరణం తట్టుకుంటుందిలే కానీ దాన్ని చూసి చాలా మంది భయపడతా ఉంటారు దాని కొమ్ములు చూసి. దాని వల్ల సరే దాని రేటు కూడా ఇప్పుడు కొంచెం అవైలబిలిటీ లేకపోవడం వల్ల రేటు కూడా బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు గిర్ కంటే కాంక్రీజ్ రేట్ తక్కువ ఉండేది. ఇప్పుడు గిర్తో సమానంగా ఉంది కాంక్రీజ్ రేట్ కూడా, అయినా దొరకట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మీ దగ్గర ఉన్న ఎన్ని ఆవులు ఉన్నాయని ఇప్పుడు ఫామ్ లో అమ్మడానికి అయితే? ఇప్పుడు అమ్మడానికి అయితే 20 cows ఉన్నాయి. ఓకే, మొత్తం అయితే 40 cows ఉన్నాయి. 40 cows. 20లో ఇప్పుడు 10 వచ్చేసి సాయివాళ్ళు ఉన్నాయి. ఒక 10 తరిపే ఆవులు ఉన్నాయి. గిర్ర ఆవులు ఒక 5 తరిపే ఆవులు ఉన్నాయి. 5 ఆవులు సూడి ఆవులు ఉన్నాయి. 8 నెలలు 7 నెలలు అట్లా ప్రెగ్నెంట్ ఆవులు ఉన్నాయి. ఓకే, తరిపే ఆవులు అంటే మనకు ప్రెగ్నెంట్ లేకుండా పాలు కూడా ఇస్తలేవా? ప్రెగ్నెంట్ ఉన్న 2 ప్రెగ్నెంట్ ఆవులు ఉన్నాయి, పాలు ఇస్తున్నాయి. ఓకే, ప్రెగ్నెంట్ లేకుండా పాలు ఇచ్చేటివి ఉన్నాయి, కొన్ని దూడ లేకుండా పాలు ఇచ్చేటివి కూడా ఉన్నాయి. ఆ విధంగా దూడలు ఉన్నాయేమన్నా? దూడలు ఉన్నాయి. దూడలు లేవు అంటే సపరేట్ గా దూడలు లేవు, తల్లితో పాటు దూడలు ఉన్నాయి. తల్లితో పాటు దూడలు ఇస్తున్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే సైవాల్ ప్రైస్ మన దగ్గర ఏ విధంగా ఉంది? మన దగ్గర 65 నుంచి 80 వరకు ఉంది. 80 వరకు ఉంది. మనకు ఇది గిర్ ఏ విధంగా ఉంది ఇప్పుడు? ప్రెగ్నెంట్ గానీ తరిపి గానీ అంటే మీకు 50 నుంచి 70 వరకు ఉంది. 70 వరకు ఉంది. మిల్కింగ్ గానీ ప్రెగ్నెంట్ గానీ ఆ విధంగా మీకు అంటే మామూలుగా ఇప్పుడు మీరు బయట మార్కెట్ అంటే మరి 70 అంటే మన పాలిచ్చే ఆవే దొరుకుతుంది కదా అని మీరు అనుకుంటా ఉంటారు. బ్రీడ్ ఉంటది దాంట్లో, ప్లస్ ఎంబటి మళ్ళీ ఫీమేల్ కాఫ్ ఉన్నప్పుడు దాని ప్రైస్ ఎట్లేదన్నా ఫీమేల్ కాఫ్ ఇప్పుడు 15-20 వేల రూపాయలు అమ్ముతుంది. ఇప్పుడు ఆ 70,000 రూపాయలు అన్నప్పుడు 15-20 వేలు కాఫ్ పెట్టుకున్నా కానీ 40-50 వేల కింద కావ్ వస్తుంది. అట్లా మీకు తగ్గుతుంది రేట్ అట్లా. ఓకే, చూసుకోవచ్చు. చాలా సంవత్సరాలు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. గుజరాత్ తిరగడం జరిగింది అన్న. హర్యానా, మళ్ళీ మనకు పంజాబ్, పాకిస్తాన్ బార్డర్ లో కూడా చాలా వెళ్ళి తీసుకొని వస్తారు. ఇప్పుడు చూద్దాము ఆవుల ఏ విధంగా ఉన్నాయన్న. ఇప్పుడు లోడ్ వచ్చి ఎన్ని రోజులు అయిందన్న? 3 days అవుతుంది. 3 days అయింది. అన్ని సెట్ అయినా? అన్ని సెట్ అయిపోయినాయి. మిల్కింగ్ ఉన్నాయా? ఓకే, అన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు అంటే మొత్తం టోటల్ మిల్కింగ్ లో రాలేదు. ఇప్పుడు ప్రెజెంట్ 3.5-4 లీటర్లు అట్లా పాస్ అవుతుంది పూటకి. మీరు పాసింగ్ ఎంత ఇస్తారు?
అంటే అర్థం కాదు. అంటే మీరు ఇక్కడ ఎన్ని చూపిస్తారు రైతులకు? రైతులకు అదే నేను ఇప్పుడు ఎంత 3.5-4 లీటర్లు అనేది నేను పిండి చూపిస్తాను. ఇప్పుడు మనకు వచ్చి 3 days అవుతుంది. నీకు పేపర్లు ఏదే అంటే మనకు వచ్చి ఒక 10 రోజులు అయినా కానీ 3 రోజులు అని చెప్పేటోళ్ళు ఇవాళ వచ్చి కూడా నిన్న వచ్చిందని చెప్పేటోళ్ళు. మనకు 3 days అవుతుంది లోడ్ దిగి. ఈ 3 days లోనే మనకు ఆల్మోస్ట్ 3.5-4 లీటర్లు పాస్ అవుతున్నాయి. నీకు వచ్చే 4-5 రోజుల్లో వారం 10 రోజుల్లో ఆటోమేటిక్ గా 4 నుంచి 5 లీటర్లు ఈజీగా పాస్ అవుతాయి అన్ని. ఇవి 5-6 లీటర్లు 5-6 లీటర్లే అన్న వీటికాడ అంతకంటే ఎక్స్పెక్ట్. ఈ ఈతకైతే అంతే. నెక్స్ట్ ఈతకంటే మీరు 6-7 అట్లా పెట్టుకోవచ్చు కానీ ఈతకు మాత్రం 5-6. ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా ఉన్నాయి ఇందులో సాయి వాళ్ళలో ఇప్పుడు ఒకటే ప్రెగ్నెంట్ ఉంది, ఫస్ట్ టైమర్. మిగతా అన్ని డెలివరీ అయినాయి. మిల్కింగ్ కోసం ఎవరికైనా అన్ని ఎన్ని రోజుల్లో డెలివరీ అయినాయి ఉన్నాయి? అన్ని వారం నుంచి 12-15 రోజులు లోపే ఉన్నాయి దూడలన్నీ. ఇప్పుడు తీపిద్దాము. ఫస్ట్ హావ్ చెప్పండి అన్న. ఇది వచ్చేసి ఇది మనకి డెలివరీ అయి 12 రోజులు అవుతుంది. మేల్ కాఫ్ ఉంది అన్నమాట. దీని దగ్గర ఇప్పుడు ప్రజెంట్ 4-4 లీటర్లు ఉన్నాయి పాలు. 4 లీటర్లు మనం అక్కడ మనం పిండి తీసుకొచ్చింది మనం 7-7 లీటర్లు పిండి తీసుకొచ్చాం. అన్నిటికీ దూడలు ఉన్నాయా? అన్నిటికీ దూడలు ఉన్నాయి. యాక్టివ్ ఉన్నాయి. అన్ని యాక్టివ్ ఉన్నాయి. చూపిస్తా దూడలు కూడా చూపిస్తాను నీకు అన్ని. ఇది చూసుకోవచ్చు. ఎంత ఉంది మిల్క్ అన్నారు? ఇప్పుడు ప్రజెంట్ 4 ఉన్నాయి అన్నమాట. ఇది చెప్పండి అన్న. ఇది క్రాస్ బ్రీడ్ ఉన్నది. ఇది క్రాస్ బ్రీడ్. ఇది అక్కడ మనం 8-16 లీటర్లు పిండి తీసుకొని వచ్చినాం. ఓకే. ఇప్పుడైతే మన కాడ ప్రజెంట్ 5.5 పాస్ అవుతుంది అన్న. 11 లీటర్లు పాస్ అవుతుంది. 10 లీటర్లు 11 లీటర్లు ఇప్పుడు ఉన్నాయి. ఇది పాస్ అవుతుంది. ఓకే. ఇది పెరుగుతాయి ఇంకా 2 లీటర్లు పెరుగుతుంది. ఇది ఇంకా మనకు మినిమం 7 లీటర్లు అయినా ఇస్తుంది ఈ టైంకి. హెచ్ఎఫ్ జెర్సీ తీసుకోవడం కానీ ఇలాంటివి తీసుకుంటే మంచిది. ఇలాంటిది ఓకే. ఎందుకంటే దీంట్లో సాయివాల్ బ్లడ్ లైన్ మిక్స్ ఉన్నది కాబట్టి అవును మనకి ఇదేంటంటే డైరీ వాళ్ళకు వాడుకోవచ్చు. ఒక్కటి దీని గురించి మనం చెప్పే ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు హెచ్ఎఫ్ జెర్సీ పాలు తాగే వాటికంటే కూడా అవును ఈ పాలు చాలా బెటర్. ఎందుకంటే దీంట్లో ఆల్మోస్ట్ 70-80% దేశీ బ్లడ్ లైన్ ఉంది. 120-30% అంటే ఇప్పుడు మనం ఎవరైనా సరే వేరే వాళ్ళకి అమ్ముకున్న తీసుకునే పాలు కూడా హెచ్ఎఫ్ జెర్సీ పాలు ఇవాళ ఎంతవరకు తాగొద్దని చెప్తున్నారో దానికంటే 100% బెస్ట్. ఇంకోటి ఏంటంటే రైతుకు కూడా రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ, ఎండకు వానకు దేనికైనా తట్టుకునే శక్తి ఉంటుంది. ప్లస్ పాలల్లో కూడా మనకు దేశీ బ్లడ్ లైన్ ఎక్కువ ఉండడం వల్ల పాలు కూడా మనకు చాలా వరకు బెనిఫిట్ ఉంటాయి. రైతు వారిగా తీసుకుని ఇప్పుడు హెచ్ఎఫ్ జెర్సీ పెట్టుకునే వాళ్ళు ఇలాంటివి పెట్టుకుంటే ఏంటంటే ఈ ఫ్రీ రేజింగ్ లో కూడా తిరిగి మేస్తాయి. దానివల్ల మనకు దాన్ని మెయింటైన్ చేయడం కూడా ఈజీ అవుతుంది. ఫ్యాట్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు హెచ్ఎఫ్ జెర్సీల కంటే బెటర్ ఉంటుంది అన్న. 5 to 6 వరకు వస్తుంది. పచ్చి దాంట్లోనే ఇచ్చిన రైతులు చెప్తున్నారు మనకు. ఇది సాయివాల్. ఇది చెప్పండి. ఇది దీని దగ్గర ప్రజెంట్ 3.5-4 లీటర్లు ఉన్నాయి. 3.5-4 లీటర్ ఏదన్నా జెన్యున్ గా చెప్తారు. ఏదో 12 లీటర్లు 16 లీటర్లు అని చెప్పారు. అక్కడ కాబట్టి అక్కడ 6 లీటర్లు తీసుకొచ్చి ఇప్పుడైతే 3.5 రీచ్ అయితే వస్తుంది. 5 లీటర్ల వరకు వస్తుంది. ఇది కూడా అంత టైంకి 5 లీటర్ల వరకు. 5 లీటర్ల వరకు ఇది వస్తుంది. ఇది సాయివాల్. ఇది అన్ని ఓకే. ఇది చూడండి, దీని క్వాలిటీ చూడండి. సెకండ్ టైమర్ దూడ. ఇది ఫీమేల్ కాఫ్ ఉంది అమ్మటి. ఫీమేల్ కాఫ్ ఉంది. ఇది ఇప్పుడు ప్రజెంట్ 4 పాస్ అవుతుంది. ఓకే. 4 పాస్ అవుతుంది. రైట్. ఓకే. ఓకే. ఇది తార్ పార్కర్. ఇది ఓకే. తార్ పార్కర్. ఓకే. తార్ పార్కర్ జరగండి అన్న. ఇది వచ్చేసి తార్ పార్కర్. అడ్రస్ చూడండి దీన్ని. ఓకే. ఎన్నో అవుతా అన్న? ఇది 3 అవుతా అన్న. ఓకే. 3 అవుతా. దీనికి మేల్ కాఫ్ ఉంది తార్ పార్కర్ కి. మేల్ కాఫ్ దీనికి కూడా 4 లీటర్లు పాస్ అవుతున్నాయి. 4 లీటర్ పాస్ అవుతుంది. అన్న దగ్గర ఏంటంటే సెట్ అయితేనే ఇస్తారు ఆవులు. ఏదో ఇచ్చేసి పంపించాలి కాదు. మార్నింగ్ ఈవినింగ్ ఉండి కూడా మిల్కింగ్ చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. మంచి పేరు ఉంది మార్కెట్ లో అన్నకి. చాలా వరకు దగ్గర 100 ఆవులు అమ్మిర్రు. ఎవరన్నా చాలా మంది తెలుసు శ్రీనివాస్ అన్న అంటే కూడా అమ్మే వాళ్ళకి కానీ కొనే రైతులకు కూడా చాలా మందికి. ఏదున్నా కూడా ఇన్ని ఉన్నాయి. పాలు ఏదో 12 ఇస్తుంది 14 ఇస్తుంది కాదు. వీళ్ళ దగ్గర ఉన్నాయి 4 లీటర్లు ఆ విధంగా ఇస్తాయి. 2 లీటర్లు మనం తీసుకొని పెంచవచ్చు. వీటికి ఎక్కువ దాన పెట్టే అవసరం లేదు కదా అన్న? ఎక్కువ దానాలు అవసరం లేదు. మామూలుగా ఉదయం ఒక 2 కేజీలు సాయంత్రం ఒక 2 కేజీలు పెట్టుకుంటే మస్తు. ఓకే. ఓపెన్ గ్రేజింగ్ లోనే వేసి పెట్టవచ్చు. తోటలు ఉన్న వాళ్ళు, మామిడి తోటలు ఉన్న వాళ్ళు అవి తీసుకున్నా కూడా. ఇది చెప్పండి అన్న. ఇది సెకండ్ టైమర్. ఇది సెకండ్ టైమర్. దీనికి ఫీమేల్ కాఫ్ ఉంది. ఫీమేల్ కాఫ్ ఉంది. దీని కాడ ఇప్పుడు ప్రజెంట్ 4.5 అవుతుంది. 4.5 లీటర్లు అవుతున్నాయి. ఇది ఫస్ట్ టైమర్. ఇది ఫస్ట్. ఇది లోడ్ లో వచ్చి ఇడికి వచ్చి ఈనింది. ఓకే. ఇంకా ఇప్పుడైతే 2.5 11 అట్లా అవుతున్నాయి టైం కు. జున్నుపాల మీద ఉంది. 2.5 లీటర్లు ఉంది. 2.5-3 లీటర్లు ఉంది. 4 అయితే నమ్మకం. 4 ఫస్ట్ టైమరే కదా. ఫస్ట్ టైమర్. 4 అయితే నమ్మకం. క్వాలిటీ మాత్రం జబర్దస్త్ ఉంది. उसको इधर करो भैया. इसको खोलो.
ఓకే ఇది రాటి ఉంది, ఇది రాటి రాటి ఉంది. ఇది అవును ఫీమేల్ కాఫ్ ఉంది, దీనికి కూడా ఫీమేల్ కాఫ్ ఉంది, దీనికి కూడా ఫీమేల్ కాఫ్ ఉంది. ఇది ఇస్తుంది, ఇది అక్కడ మనం 6 లీటర్లు బిండి తీసుకొచ్చినాం, ఇది అక్కడే డెలివరీ అయింది. ఇది ఓకే ఇప్పుడైతే ప్రెసెంట్ 3.5-14 లీటర్లు అవుతుంది టైం. 3.5 ఇది చెప్పండి. ఇది ఫస్ట్ టైమర్ అన్న, ఫస్ట్ టైమర్. ఇది ఫస్ట్ టైమర్, ఇంకా డెలివరీ కావాలి, ఇంకొక 2-3 డేస్ ఉంటట్టుంది డెలివరీకి. ఓకే పొదుగు ఇట్లా వచ్చేసింది, ఇంకొక 1 వీక్ అయితే ఉంటుంది అన్న డెలివరీకి. 1 వీక్ లో డెలివరీ అయితే 1 వీక్ లో ఇది ఒకటే ప్రెగ్నెంట్ ఉంది మొత్తం లోడ్ మీద. ఓకే ఇది ఎంత ఇస్తుంది? ఇయర్స్ 4 లీటర్లు ఇస్తుంది. 4 లీటర్లు. చూడ అన్ని ఫస్ట్ సెకండ్ లాక్టేషన్ ఉన్నాయి అన్న దగ్గర, క్వాలిటీ కూడా మంచిగా ఉన్నాయి. తరిపి ఆవులు కూడా ఉన్నాయి, గిర్రు ఉన్నాయి, చూద్దాము. ఈ విధంగా ఉంది. ఏమన్నా బచ్చాకి ఇద్దరు లేక బయట బచ్చాకి అన్న అన్న ఇది నెంబర్ చెప్పండి అన్న మీరు. 8639397186. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఆంధ్ర ఎక్కడికైనా పంపిస్తా వాళ్ళు. ఓకే నీకు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కడప అనంతపురం ఏరియాలో ఉన్న రైతులకు నేను రెగ్యులర్ గా పంపిస్తా ఉన్నా. మంత్లీ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక మినిమం 10 యానిమల్స్ పంపిస్తా ఆ ఏరియాకు. నీకు ఇక్కడ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ నుంచి వెళ్ళి అనంతపురం కానీ కడప కానీ ఆ ఏరియాకి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మినిమం 25,000-30,000 ఛార్జ్ చేస్తారు ఇక్కడ నుంచి. ఆ ఏరియా పర్టికులర్ గా చెప్తాను, నాకు ఆ బెంగళూరు వెహికల్స్ టచ్ లో ఉన్నాయి. నాకు ఆ ఏరియాలో కావాలంటే 15,000-16,000లో నేను వెహికల్ పంపిస్తున్నాను. పర్టికులర్ 3 ఆవులు వెళ్ళిపోతాయి. 3 ఆవులు పోయినా 2 ఆవులు పోయినా 1 ఆవు పోయినా 15,000-16,000లో వెహికల్ అరేంజ్ చేయగలుగుతాం ఆ రూట్ లో. ఆ విధంగా రైతులకు కూడా ట్రాన్స్పోర్ట్ లో కూడా మీకు సేఫ్ అవుతున్నాయి. పెట్టండి, ఇలాంటి ఆవులు తీసుకుంటే ఇంటికి కూడా తాగడానికి కూడా మంచివి, హెల్త్ కూడా మంచిగా ఉంటది. అన్ని 5-6 రోజులు 10 రోజుల లోపటి దూడలు చూద్దురండి ఒకసారి. దూడలు ఎంత యాక్టివ్ గా ఉన్నాయో చూద్దురండి. నీకు ఎక్కడనైనా దూడలు నీకు ఇంత యాక్టివ్ గా నీకు ఎక్కడ కనపడాయి. నీకు దూడలకు కూడా పాలు మంచిగా లేమలే. అన్ని యాక్టివ్ ఉన్నాయి, అన్ని దూడలు యాక్టివ్ ఉన్నాయి. చూడ ఎంత యాక్టివ్ ఉన్నాయి, ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది. అన్ని దూడలు యాక్టివ్ ఉన్నాయి ఇక్కడ నుంచి ఆడదాకా. ఇది చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి. వర్షం పడ్డది అందుకని కొంచెం ఫామ్ మొత్తం వెట్టుగుంది. అన్ని దూడలు యాక్టివ్ ఉన్నాయి. ఈ విధంగా ఉంది. మనకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ అన్నతో కాంటాక్ట్ చేయండి. ఇక్కడ తర్పి ఆవులు కూడా ఉన్నాయి అన్న దగ్గర, తెలుసుకుందాం. అన్న దీని గురించి చెప్పండి. ఇది ప్రజెంట్ 3 months ప్రెగ్నెంట్ ఉంది అన్న. 3 months ప్రెగ్నెంట్, చెకింగ్ చేసుకోవచ్చు, గ్యారంటీ. ఎన్నో లాక్టేషన్? ఇది 4వ లాక్టేషన్. 4వ లాక్టేషన్. ఇది ఫీమేల్ కాఫ్ ఉంది, ఫీమేల్ కాఫ్ ఉంది. గిర్రు ఫీమేల్ దూడ. ఇప్పుడు పాలు ఉన్నాయా? ఇప్పుడు లీటర్నర పాలు ఉన్నాయి. లీటర్నర పాలు ఉన్నాయి. దూడ ఉంది, 2 times పాలు ఇస్తుంది. 3 నెలలు ప్రెగ్నెంట్, చెక్ చేయించుకొని తీసుకోపోవచ్చు. ఓకే. ఇది అన్న పక్కది, ఇది వచ్చేసి దీని కాడ 3.5 లీటర్లు పాలు ఉన్నాయి. 3.5 పాలు ఉన్నాయి. ఇంకా క్రాస్ కాలేదు, ఇది క్రాస్ కాలేదు. ఈయన 3 months అవుతుంది. 3 months మేల్ కాఫ్ ఉంది. సాహివాల్ ఒంగోలు క్రాస్. సాహివాల్ ఒంగోలు క్రాస్. మిల్క్ ఎంత ఉంది? మిల్క్ 3.5 7 లీటర్లు ఉన్నాయి. ప్రైస్ ఏమన్నారు వీటి యావరేజ్ ప్రైస్? దీనికి వచ్చేసి 60,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 60,000 అడుగుతున్నారు. దీనికి వచ్చేసి 50,000 అడుగుతున్నాను. 50,000 దానికి. దూడకు ఆవుకు ఫీమేల్ దూడ ఆవు రెండు, ఫీమేల్ కాఫ్ మేల్ కాఫ్. ఫీమేల్ గిర్ దూడ ప్రెగ్నెంట్ ఆవు విత్ మిల్కింగ్. 50,000 ఎక్స్పెక్టెడ్ ఆస్కింగ్ ప్రైస్. ఇది 3 నెలలే అవుతుంది కాబట్టి 3.5 లీటర్లు పాలు ఉన్నాయి. ప్లస్ ఆడదూడ ఉంది, సారీ మగదూడ ఉంది, కట్టలేదు ఇంకా. దీనికైతే 60,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది 3 లీటర్లు పాలు ఇస్తుంది. దూడ లేదు. 35,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 35,000 కి ఇస్తామని చెప్తున్నారు. 3.5 లీటర్లు పాలు పిండుకొని తీసుకోపోవచ్చు. 3.5 కట్టి 15 days అవుతుంది, గ్యారంటీ ఇవ్వను ఇప్పుడే. ఓకే, 15 days కన్సీవ్ కాలేదు, కానీ జస్ట్ సిమన్ వేసారు. సిమన్ బుల్లే, మనకు సాయివాల్ బుల్ ఉన్నది. సాయివాల్ది అయితే కడుతుంది అది. ఓకే, వెదర్ కూడా కూల్ ఉంది, కట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఒకటి సాయివాల్. ఈ ఆవు గురించి చెప్పండి అన్న. ఇది సాయివాల్ ఆవు. ఓకే, సాయివాల్ ఒక పూట 3.5 లీటర్లు ఇస్తుంది పాలు. సింగిల్ 3.5 లీటర్లు పాలు ఇస్తుంది. ఓకే, ఈయన 8 నెలలు అవుతుంది. ఓకే, ఆడదూడ ఉంది. సెమన్ చేపించి 1 month 15 days అవుతుంది. ఇంకా కన్ఫర్మేషన్ చేపియలేదు. 1 month 15 days. హీట్ కి రాలేదా? ఇంకా రాలేదు. ఇప్పుడైతే కడుతుంది. ఓకే, బుల్ తోటేనా ఇది కూడా? ఇది కూడా బుల్ తోట. ఓకే, బుల్ తోటి క్రాస్ అయింది. ఫీమేల్ కాఫ్ ఉంది. దూడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీనికి? దీనికి 55,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. విత్ కాఫ్. ఓకే, దూడతో తీసుకొని 55,000 కి ఇస్తామని అయితే చెప్తున్నారు. మిల్క్ ఉంది, ఒక వన్ టైమే ఉంది. వచ్చి మిల్క్ అయితే అది లేదు. ప్రెగ్నెంట్ కూడా ఒక 1.5 month ఆగితే అది కూడా చెక్ చేసి తీసుకొని వెళ్ళొచ్చు. లేకుంటే ఇక్కడ తీసుకొని కూడా చేయవచ్చు. దూడ అయితే సూపర్ ఉంది.
ఇంకో ఆవు కూడా మంచిగా ఉంది, మిల్కింగ్ కూడా ఉంది కాబట్టి. ఇంకున్నాయి చూద్దాము. ఇక్కడ చూడండి ఇంకా ఆవులు ఉన్నాయి. ఇది ప్రెగ్నెంట్ ఆవులు, ఇది ఫస్ట్ దా ఆవులు, ఇవి ప్రెగ్నెంట్ 3-8 నెలలు ప్రెగ్నెంట్లు ఉన్నాయి. లే 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 8 నెలలు ప్రెగ్నెంట్లు ఉన్నాయి. ఇవి 3 కూడా 8 నెలలు, 8 నెలలు ప్రెగ్నెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. 3 కూడా ఇంకా నెల 15 రోజులు అట్లా డెలివరీ టైం ఉంటుంది వీటిది. నెల 15 రోజులు. ఓకే. 3 కూడా 3కి 70,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒక్కొక్కటి 70,000, 70,000 రూపాయలు అట్లా పోతుంది కదా అదొకటి. అవును, అది 3 months ప్రెగ్నెంట్ కన్ఫర్మ్. అది ఓకే. పాలిస్తుంది, 1 లీటర్ పాలిస్తుంది, దూడలేదు. ఓకే, దాని మీద చూసుకోవచ్చు. 70,000 ఒక్కొక్క దానికి చెప్తున్నారు. 1 month 1.5 month డెలివరీ అవుతుంది. ఆవులు ఇక్కడ వెదర్ కి అలవాటు. వీళ్ళ ఫామ్ లో ఈ 3 కూడా మీ ఫామ్ లో అయ్యి. ఓకే, ఫామ్ లో ఉన్నాయి, బయట నుంచి రాడు. వీళ్ళ ఫామ్ లో ఉన్నాయి. లాస్ట్ ఇయర్ తెచ్చిరా దానికన్నా లాస్ట్ ఇయర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు రండి, ఫామ్ లో ఉన్నాయి ఆవులు. కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.